వీళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పించాలో తెలియడం లేదే. రే ఏం జరుగుతోందిరా ఇక్కడ? రే అందరూ ఇలా రండిరా. రే పాఠాలు బలించే సమయం అయ్యింది, రండిరా. రే స్వామీజీ చూసారంటే పొరకు వచ్చినట్టు ఊగిపోతారు, రండిరా. కొత్తగా చేరిన బాలనట్లు కూడా నన్ను చూస్తే భయం భక్తి లేవు. ఏం జీవితం రా బాబు ఇది. ఒరే బలరా. ఏమిటి వెంకన్న? ఏమిటి గుడ్డ పీలికలు? గుడ్డ పీలికలు కాదు, గోచీలు. ఎందుకు ఇన్ని గోచీలు? రోజుకు ఒక్కొక్కటి చప్పున వాడాలి కదా. రే ఈ గుడ్డ నేను ఎక్కడో చూసానే. ఏది కనిపెట్టండి చూద్దాం. రే ఏంట్రా ఈ గుడ్డకి నా వాసన వస్తుంది? మీ పంచ మీ వాసన రాకుండా నా వాసన వస్తుందా ఏమిటి? నాకున్న రెండిట్లో పంచి చించేసావా? నీలాంటి ఒంటరి పక్షికి ఒకటి చాలదా? ఈ రోజు నిన్ను చంపేసి నీ శవాన్ని స్వామీజీ కాళ్ళ దగ్గర పడేయకపోతే నేను ఈ నటనాలయంలో అధ్యాపకుడే కాదు. ఆగరా, ఆగు, ఆగరా. ఇది పొద్దునే గోచి పాతలు పుట్టుకుని తిరుగుతున్నావు. చించేశాడు స్వామి, చించేశాడు. చింపేదాకా నిద్రపోతున్నావా? నిద్రపోయినప్పుడు చించలేదు స్వామి, ఆరేసినప్పుడు చించేశాడు. స్వామీజీ వచ్చేసారు. స్వామి స్వామి నేను వెళ్ళిన అదుపులో పెట్టలేకపోతున్నాను. ఎవరంత అల్లరి చేసేది? చూపిస్తాను రండి. ఏమిటిది? ఇంతవరకు ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు బుద్ధిగా వల్లవేస్తున్నారు. వెంకీ స్వామి చక్కగా వల్లివేస్తున్నారు కదా, వీళ్ళ మీద చాడీలు చెప్తావేంటి? ఇప్పటిదాకా వీళ్ళు స్వామి గుంపుల్లో గోవింద అంటున్నారా లేక చక్కగా పారాయణం చేస్తున్నారా? అందరి చేత ఒల్లి వేయించాను స్వామి. విడివిడిగా అడగండి, సరిగ్గా చెబుతారు. ఎలా చూస్తున్నాడు? పీకేస్తాను. ఈ గండం ఎలా గడుస్తుందో. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం. సరిగ్గానే చెప్పావురా, ఆ తర్వాత చెప్పు. శుక్లాంబరధరం తర్వాత శుక్లాంబరధరం. ఈ నటనాలయంలో చేరి ఎన్నాళ్ళయింది? ఒక్క శ్లోకం కూడా చెప్పలేకపోతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. బాగానే నేర్పించాను. కనిపిస్తోందిగా. వీడైనా సరిగ్గా అఘోరిస్తాడో లేదో. సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి రూపిణి. చెప్పరా, వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. ఇదేనా నేర్పించిన లక్ష్యం? బాగానే నేర్పించాను కానీ వెధవలు వీడు సరిగ్గానే చెప్తాడు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. ఏం పూర్తిగా చెప్పద్దా? ఏరా ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే పడి ఏడుస్తున్నావు, ఆ మాత్రం చెప్పలేవా? చెప్పగలిగితే ఎక్కడెందుకుంటాను? నాకేమీ తెలియదన్న సంగతి నీకు తెలుసు కదా. అడు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి తిన్నగా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఉండు నీ పని చెప్తా. ఉన్న పంచ కూడా చించి పారేస్తా. వాడు ఒట్టి మొద్దు వేదో స్వామి, ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు. ఈయనకేదో మహా ఎక్కుతున్నట్టు. స్వామి స్వామి నాకు నమ్మకం పోయింది. ఇలా ఒక్కొక్కరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమనకంటే అందరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమంటే నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. రారా త్వరగా రా. సోము. స్వామీజీ, కైలాసగిరి యందు వలయు స్వర్ణముండు సూర్యకిరణము ఓలే మెరీచుండు నీ చండాయుధమును ప్రయోగించచట నానావిధ ఫలభక్షాలను ఆరగించు గణపతి సోదరుడు అయిన నిన్నే శరణు వేడదరందరూ ఓ మురుగో. అద్భుతం, అద్భుతం. ఈ సన్నివేశంలో సుబ్రహ్మణ్య అనకుండా గణపతి సోదర అని కవిగారు పాడారు. ఎందుచేత? ఛందస్సు కోసం అనుకుంటాను. ఓరి మూర్ఖుడా, దొన్నపోత, ఛందస్సు కోసమా? అవును స్వామీజీ, అందుకే సుబ్రహ్మణ్య స్వామిని గణపతి సోదర, మురుగా, కుమారస్వామి, పార్వతీ తనయాన్ని వర్ణించుంటారు. పళ్ళు రాదు గురుజీ. ఒట్టి ఛందస్సు కోసం అరుణగిరి అలా పాడుండరు. కుమారస్వామి అందగాడు, కో అంటే చక్రవర్తి. అంతానికి రాజైన కుమారస్వామిని అరుణగిరి అలా వర్ణించారు. అర్థమైందా? ఏంటో కవి గారినే తప్పుపడుతున్నావు. సరే వదిలే. అసలు ఇందులో కరితోడు అన్నారు. కరి అంటే ఏమిటి? కరి అంటే ఏనుగు, అంటే వినాయకుడు. వినాయకుడు తమ్ముడుగా కుమారస్వామి పుట్టారని వర్ణిస్తున్నారు. ఏరా మీలో ఎవరికన్నా తెలుసంట్రా? కరి అంటే రాత్రి, సూర్యకాంతిలా మెరిసేవాడా అని సుబ్రహ్మణ్య స్వామి గురించి అరుణగిరి పాడారు. నలుపు రంగు వినాయకుడి తర్వాత ఎరుపు రంగు కుమారస్వామి పుట్టాడని అరుణగిరి చెప్తున్నారు. రే చవటలారా, కంఠోపాఠం చేయటం కాదురా ముఖ్యం. దాని అర్థం పూర్తిగా తెలుసుకుని అనుభవించి పాడాలి. అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉండకూడదు.